నన్ను యా అడుగుతున్నా బ్రేక్ మీకు పెళ్ళి పిల్ల అలా కాకుండా డెఫినెట్లీ దట్ యూనో బ్రేకప్స్ అనేది కామన్ కదా సార్. ఇప్పుడు లవ్ గురించి ప్రదీప్ గారు చెప్తారు, మీ లైఫ్లో ఎన్ని బ్రేకప్స్ అయ్యాయి అనేది. మెనీ. నేను శరత్ గారిని అడిగితే ఇంటికి వెళ్ళగానే రాధిక గారు ఉంటారు కాబట్టి సో ఈ క్వశ్చన్ నేను బ్యాక్ తీసుకుందాం అనుకుంటున్నాను సార్. అలాంటి ఏం ప్రాబ్లం లేదు సార్. సార్ మీరు కమింగ్ కదా. మీరు హస్బెండ్స్ని ఇప్పుడు నిజంగా మీరు రేపటి నుంచి మీ ఫోటో ఉంటుంది సార్ హస్బెండ్స్ గ్రూప్స్ ప్రాబ్లం లేదు, రాధిక గారికి తెలుసు శరత్ ఎలాగ ఉంటానని తెలుసు. బికాస్ షీ వాజ్ మై గుడ్ ఫ్రెండ్ ఫర్ 9 years కదా. కరెక్ట్. యా తర్వాతనే ఐ గాట్ మ్యారీడ్. సో షీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ, సో నో ప్రాబ్లం. బికాస్ లవ్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఎటర్నల్ అండి, అది వస్తూనే ఉంటుంది. ఐ కాంట్ హెల్ప్. డ్రీమ్ మ్యారేజ్ లైఫ్. యూ వాంట్ ఓకే. ఆఫ్టర్ మ్యారేజ్ యు నో ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటూ ఎనీ అదర్ ఇది అండర్లైన్ చేయాల్సిన పాయింట్స్. అండర్ మీరు ఇప్పుడు ఐ డోంట్ వాంట్ దిస్. దట్ సిచువేషన్ హి డజంట్ వాంట్. ఇమీడియట్లీ చేంజ్డ్. ఓకే. పెళ్ళి తర్వాత కూడా అలాంటివి కుదరదండి. పెళ్ళికి ముందు ఏదైనా పర్వాలేదు.